నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? ఎందుకు ప్రభుత్వం మొండి వైఖరి చూపెడుతుంది? ఇవాళ మీరు అమర నిరాహార దీక్ష మొదలుపెట్టి ప్రభుత్వం దిగొచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? మీరు అన్నట్టు ఈరోజు బీసీ ధర్మదీక్ష పేరుతో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోవడానికి కారణము ఆ బాధ్యత ప్రభుత్వానిది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే బీసీలకు సంబంధించిన న్యాయపరమైన 5 డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి గత ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి గడువు విధించి అల్టిమేటం విధించినప్పటికీ కూడా న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చడంలో ఈ రాష్ట్రంలో 3 కోట్ల మందికి పైగా ఉన్న బీసీల యొక్క సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా, ఏమాత్రము దీని మీద కనీసము ఆ దిశగా ప్రయత్నం చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలను వంచే ప్రయత్నం చేస్తున్నారు, బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈనాటిది కాదు, గత 44 సంవత్సరాల నుండి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు హామీలు ఇవ్వడము, వంచడము, అనగదొక్కడం కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీనికి ముగింపు పలకాలి, బీసీల యొక్క న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చుకోవాలనే కారణంతో ఈరోజు బీసీల పితామహులు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా బీసీ ధర్మదీక్ష పేరుతో మండల్ పూలే భవన్ ఎదురుగా నిరాహార దీక్షకు కూర్చున్నాను. ప్రభుత్వం స్పందించి ఈ 5 డిమాండ్లను నెరవేర్చేంత వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తుంది, ఎందుకు ఈ దీక్షలు ఇవన్నీ ఎందుకు అనుకోవచ్చు? కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తుంది కదా. కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళ కార్యకర్తలకు పదవులు చూపిస్తున్నారు తప్ప ఈ కార్పొరేషన్ల వల్ల బీసీలకు కనీసం ₹1 కూడా నిధులు కేటాయించకుండా ప్రభుత్వం మోసం చేస్తోంది. ఇది గత ప్రభుత్వాలు మోసం చేశాయి, ఇప్పటి ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వెంటనే నిధులు కేటాయించాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు, బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. బీసీ రక్షణ చట్టం తీసుకురావాలి. బీసీ యొక్క సమగ్ర కులగణన చేపట్టి వెంటనే విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 44% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో బీసీల భాగస్వామ్యం ఉండాలి. అందులో మొట్టమొదటిసారిగా కనీసం 1000 ఎకరాల బీసీల కోసం కేటాయించాలి. బీసీ భవనాలు, బీసీ పెట్టుబడులు, బీసీల యొక్క అభివృద్ధి కోసం, బీసీల యొక్క వ్యాపారస్తుల కోసం, బీసీల యొక్క పారిశ్రామికవేత్తల కోసం 1000 ఎకరాలు కేటాయించాలనే అంశం పైన డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా న్యాయపరమైన డిమాండ్లు, ఇవన్నీ కూడా తీర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అధికారంలో రావడం కోసం అనేక హామీలు ఇవ్వడం జరిగింది. బీసీలకు సంబంధించిన చట్టం అంటే వాళ్ళ రక్షణ చట్టం కల్పిస్తాను ఇవన్నీ చెప్పింది. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, బీసీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎందుకు దీనిపై ఒక క్లారిటీ కానీ దీనిపై పోరాటం చేయడం కావచ్చు కానీ ఎందుకు చేయట్లేదు? ఎందుకు రామచంద్ర యాదవే చేస్తా ఉంటుంది? మీరు అన్నట్టు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వాళ్ళ పుత్రరత్నము ఊరు డంకా మోగించినట్టు ప్రతి సభలో కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత కూడా ఆ ఊసెత్తకుండా తప్పుడు ప్రకటనలతో, తప్పుడు కథనాలతో బీసీలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ పార్టీలో ఉన్న బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులు, నాయకులు ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి లేదంటే తెలుగుదేశం పార్టీలో బీసీలకున్న స్థానము, బీసీలకున్న అధికారము తెలియజేస్తోంది. వీళ్ళందరూ కూడా ఈ పార్టీల్లో బానిసల్లాగా బతుకుతున్నారు తప్ప వీళ్లకు ప్రశ్నించే హక్కు లేదు. కాబట్టి ఇప్పటికైనా బీసీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మేల్కోవాల్సిన అవసరం ఉంది, తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో 3 కోట్ల మందికి పైగా బీసీ జనాభా ఈరోజు మేల్కొన్నారు, చైతన్యం వచ్చింది. ఇప్పుడు కూడా మీరు అధికార పార్టీ కోసం, మీ నాయకుడి కోసం ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని మీ నాయకుడిని ప్రశ్నించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. పోరాటం చేస్తా ఉన్నారు కానీ ఇట్లా కరెంటు తీసేయడం కావచ్చు, ఇట్లా మిమ్మల్ని అడ్డుకుంటున్న వైఖరిని ఎట్లా చూస్తారు? ప్రభుత్వం చేస్తున్న వైఖరిని ఇవన్నీ కూడా చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. గతంలో
ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నాను, ఇప్పుడు ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి కుట్రల వల్ల, ఇలాంటి చిల్లర రాజకీయాల వల్ల నేను తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. వీళ్ళు ఈ సమస్యలను పరిష్కరించేంత వరకు ఈ దీక్షల గురించి వెనకడుగు వేసే ప్రశ్నే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీలు బానిసలాగా బతుకుతున్నారని చెప్పేసి అన్నారు కదా, బీసీలను అందరినీ ఏకతాటి మీద తీసుకురావడానికి ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. రామచంద్ర యాదవ్ వల్ల అవుతుందా అని ఒక ప్రశ్న మొదలైంది. ఖచ్చితంగా 100% బీసీలలో మార్పు మొదలైంది. బీసీలలో చైతన్యం వస్తోంది. బీసీలలో ఈ పార్టీలు కుట్రపూరితంగా ఏదైతే అనైక్యత తీసుకొని వచ్చి వీళ్ళ రాజకీయం కోసం వాడుకున్నారో దాన్ని ఛేదించి భవిష్యత్తులో బీసీల యొక్క బలము, బీసీల యొక్క ఏదైతే శక్తి ఉందో దాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీ మొన్న పార్లమెంట్ లో పెట్టర అమరావతి, పిల్వరాక అమరావతి అన్నా కూడా ఇప్పటి వరకు టీడీపీ నాయకులు ఎవరు స్పందించలేదు. దీనిపైన ఏం చెప్తారు? అసలు ఈరోజు మీరు అన్నట్టు సాక్షాత్తు పార్లమెంటులో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వారి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక సీనియర్ రాజకీయవేత్త ఇది అమరావతి కాదు కమరావతి అనే విధంగా పార్లమెంట్లో మాట్లాడే పరిస్థితి వస్తోందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విధానాలు, అదేవిధంగా అమరావతిలో భూకేటాయింపులు ఎలా జరుగుతున్నాయో మనం గమనించాలి. ఇది కాదు అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. నిరూపించుకునే అవసరము ఈరోజు బీసీలకు 1000 ఎకరాలు కేటాయించడం ద్వారా ముఖ్యమంత్రి గారికి వచ్చింది. కాబట్టి దాన్ని నిర్ణయం తీసుకోండి, లేదంటే ఈ రాష్ట్ర ప్రజలకు మీరే నిర్ధారణ చేసినట్టుంటుంది. ఈ అమరావతి మీకు, మీ కుటుంబానికి సంబంధించిందని దాన్ని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది. చివరగా ఈ దీక్ష తరఫున 5 డిమాండ్లు పేర్కొన్నారు. సో ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే ఏంటి తదుపరి కార్యాచరణ? ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్షను భగ్నం చేయాలనో కుట్రలు చేయాలనో చూస్తే ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తుంది. భయపెడితే రామచంద్ర యాదవ్ గారు భయపడే లెక్కలు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? అసలు అలాంటి భయాలకో లేదంటే అలాంటి బెదిరింపులకో నేను భయపడతానో లేదంటే పోరాడతానో వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఉంది. అలాంటి చిల్లర బెదిరింపులు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీసీల యొక్క న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటున్నాను.